మనకి కావాల్సిన సైజులతో ఇట్లా ట్రాక్టర్ సాయంతో బోదులైతే తీసుకొని మనం రబీ సీజన్ అయిపోయిన తర్వాత కూరగాయలు అవ్వనివ్వండి, గుమ్మడికాయలు అవ్వనివ్వండి, వేరే పంటలు ఏమైనా మొక్కజొన్న గాని ఇట్లా వేయాలంటే ఇట్లా బోదులైతే తీసుకున్న తర్వాత నల్లరేగడి నేలల్లో అయితే ఆ బోదుల మధ్యలో మనం విత్తనం వేస్తే నీరు నిల్వ ఉండి పాడవుతుంది కాబట్టి బోదులో సైడ్‌ల అంచులనేసుకుంటే మనం నీరు పెట్టుకున్నప్పుడు పైనుంటుంది కాబట్టి విత్తనం ఎక్కువ నీరు నిల్వ ఉన్నా మనకైతే ఇబ్బంది ఉండదు. విత్తనం అయితే పాడవదు. మొక్క కూడా ఉరకెత్తకుండా ఉంటుంది. ఈ విధంగా బోదులు చేసి మనం మొక్కలు, కూరగాయలు అవి పెట్టి పండించుకుంటే 2 రకాల ఉపయోగాలైతే ఉంటాయి. మొట్టమొదటిది మనం నీరు చేనంతా పెట్టకుండా బోదుల్లో వరకే ఆ సారల్లో వరకైతే నీరు పెట్టుకోవచ్చు. రెండవది నీరు చేనంతా తడవదు కాబట్టి కలుపు రాకుండా చానా వరకు మనం నియంత్రించగలుగుతాం.